5 నక్షత్రాల హోటల్లోని ఎంతటి ఖరీదైన ఆహారమైనా అమ్మ చేతి వంట తర్వాతే. ఇల్లాలి చేతి వంట రుచి ఎన్ని ఆన్లైన్ ఫుడ్ స్టార్టప్లో వెతికినా దొరకదు. ఉరుగుల పరుగుల జీవితంలో విద్య, ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా వచ్చే నేటితరం సరైన భోజనం లభించగా ఇబ్బంది పడుతోంది. నాణ్యమైన ఆహారం దొరక్క అనారోగ్యం బారిన పడుతోంది. విశ్వనగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపారు ఇద్దరు మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. కోటి విద్యలు కూటికే అంటారు పెద్దలు. లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు చేస్తున్నా కడుపు నిండా తినలేని వింత పరిస్థితి ఈ తరం యువతది. రుచికరమైన ఇంటి భోజనం అందుబాటులో లేక రుచి పచ్చి లేని తిండి తింటూ నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి వారికి చక్కని ఇంటి భోజనం అందిస్తోంది ముఖేష్ చైతన్య ఆధ్వర్యంలోని టిన్మెన్. ముఖేష్ చైతన్య సాఫ్ట్వేర్ ఉద్యోగులు. నేటి తరం కలలు కంటున్న అమెజాన్, ఒరాకిల్ వంటి ప్రసిద్ధ కంపెనీలో లక్షల రూపాయల జీతం. కానీ చేస్తున్న ఉద్యోగాల్లో ఏదో వెలితి. సొంతంగా నిరూపించుకోవాలని తపన. ఉద్యోగాలకు రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించేలా చేసింది. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగుల భోజన కష్టాలు స్వయంగా అనుభవించిన ఈ కుర్రాలు ఇంటి భోజనాన్ని అందించే టిన్మెన్కు రూపకల్పన చేశారు. సో టిన్మెన్తో మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ హోమ్ మేడ్ ఫుడ్ అనేది ఎవ్రీడే తినేలాగా జనాలకి అందించడం. సో ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మేము ఫేస్ చేసిన ప్రాబ్లం. మొదట్లో డైలీ బయట రెస్టారెంట్స్ నుంచి తింటే హెల్త్ ఇష్యూస్ కానీ వేరే ఇష్యూస్ కానీ రావచ్చు. సో దానివల్ల కానీ అందరికీ ఇంటి భోజనం తినాలని ఉంటుంది, కానీ కొంతమంది వేరే వేరే కారణాల వల్ల తినలేరు, ఇంట్లో వండుకోలేరు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది మొదలుపెట్టాం. 2015లో ఇద్దరు ఉద్యోగులు, 20 ఆర్డర్లతో ప్రారంభమైన టిన్మెన్ ప్రస్తుతం 30 మంది ఉద్యోగులు, 100కి పైగా డెలివరీ బాయ్స్, 120 మంది హోమ్ చెఫ్స్తో వినియోగదారులకు చేరువైంది. ఇంటి భోజనం కావాలనుకునేవారు టిన్మెన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని నచ్చిన ఆహారం ఆర్డర్ ఇస్తే చాలు, నోరూరించే రుచికరమైన వంటకాల్ని వేడివేడిగా అందిస్తోంది. సో ఈ కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళడానికి మెయిన్ మాకు స్టార్టింగ్లో మా ప్యాకేజింగ్ ఏదైతే చూసారో ఆ పేపర్ బ్యాగ్ ప్యాకేజింగ్ అనేది అది చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే మేము 2015లో మొదలుపెట్టినప్పుడు ఇక్కడ మ్యాక్సిమం ప్లాస్టిక్లోనే వెళ్ళేది. సో ఎప్పుడైతే ఏదైనా మా లంచ్ బ్యాగ్ ఒక ఆఫీస్లోకి వెళ్ళిందో అది చూసి చాలామంది మళ్ళీ ఆర్డర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. సో అదొకటి. అండ్ ఇంకోటి, అది కాకుండా మా దాంట్లో మార్కెటింగ్కి రిఫరల్ అని ఒక స్కీమ్ ఒకటి పెట్టాము. సో ఒక యూజర్ ఎవరైతే ఉన్నారో ఇంకొక యూజర్కి రిఫర్ చేస్తే ఇద్దరికి లైక్ ఒక బోనస్ టైప్లో వస్తుంది. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల వారి ఆహార అవసరాలు తీరేలా గుజరాతీ, బెంగాలీ, మరాఠీ, ఆంధ్ర, తెలంగాణ సహా ఉత్తరాది, దక్షిణాది వంటకాల్ని స్థానిక గృహిణులతో తయారు చేయిస్తున్నారు టిన్మెన్ నిర్వాహకులు. దాదాపు 150 రకాల వంటకాల్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. ₹70 కనీస ధర నుంచి వివిధ రకాల రుచుల్ని అందిస్తున్నారు. కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చాం. మీల్ పాస్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టాం. సో ఆ మీల్ పాస్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే ఎవరైనా కస్టమర్ నెలకి ₹299 పే చేస్తే సో వాళ్ళకి మా దాంట్లో ఉన్న మీల్స్ అన్నీ కూడా ఒక ఫ్లాట్ 69, 79 వెజ్ అన్ని 69, నాన్ వెజ్ అన్ని 79 రేట్స్లో వస్తాయి. 2 monthsలో మా ఆర్డర్స్ 1000 ఆర్డర్స్ నుంచి 3000 అయినాయి. సో అట్లా లైక్ కాన్స్టెంట్లీ అంటే ఎవ్రీ 3 months ఏదో ఒక కొత్త ఫీచర్ వస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ షెఫ్స్ పరంగా కూడా షెఫ్స్ దగ్గర చాలా కొత్త ఇన్నోవేషన్లు తీసుకొస్తున్నాం. టిన్మెన్ ద్వారా నాణ్యమైన ఆహారం కావాలంటే ఒకరోజు ముందుగానే ఆర్డర్ ఇవ్వాలి. రాత్రి 12 గంటల వరకు ఆర్డర్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకరోజు ముందు నుంచి వారం రోజుల వరకు ముందస్తు ఆర్డర్ చేసుకోవచ్చు. వినియోగదారులు కోరుకునే రుచి, నాణ్యత అందించేందుకు, వృధా నివారించేందుకు టిన్మెన్ నిర్వాహకులు ఈ ముందస్తు ఆర్డర్ ప్రక్రియను తీసుకువచ్చారు.
ఇప్పటివరకు హైదరాబాద్లో ఐటీ ఏరియాస్లో ఎక్కువ ఫోకస్ చేసాం మోడల్ పర్ఫెక్ట్ అయ్యే వరకు. అండ్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే August 1న మొత్తం హైదరాబాద్ మొత్తం లాంచ్ చేస్తున్నాం. హైదరాబాద్లో ప్రతి ఏరియాలోనూ ఆఫీసెస్ కానీ హోమ్స్ డెలివరీస్ కానీ అన్నిటికీ ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత October 1st టైంకి మేము బెంగళూరులోను November 1st ఢిల్లీలోనూ లాంచ్ చేయబోతున్నాం. ఈ 2 లాంచెస్ అయ్యాక దాని నుంచి వచ్చిన లెసన్స్ బట్టి మళ్ళీ ఫీడ్బ్యాక్ బట్టి మళ్ళీ చేసి ఒకేసారి విల్ బి గోయింగ్ టు ఎర్లీ నెక్స్ట్ ఇయర్ ఒకేసారి మిగతా మేజర్ సిటీస్ అన్నిటికీ వెళ్తాం. ఆహార పదార్థాల తయారీలోనూ కొత్త పంతా అనుసరిస్తున్నారు టిన్మెన్ రూపకర్తలు. ప్రాంతాల వారీగా ఇంట్లో ఉండే గృహిణులు, రెస్టారెంట్లలో పనిచేసిన అనుభవం ఉన్న ఉత్తమ చెఫ్లను ఎంపిక చేసి స్వచ్ఛమైన, శుభ్రమైన ఇంటి భోజనాన్ని తలపించే ఆహార పదార్థాలను తయారు చేయిస్తున్నారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా విషయాల్ని స్పష్టంగా ముద్రిస్తూ వినియోగదారుల్లో టిన్మెన్పై నమ్మకం పెంచుతున్నారు. భోజనం సరఫరా ద్వారా వచ్చే నగదులో కొంత కమిషన్ మినహాయించి మిగతా నగదును తయారీదారులకే అందిస్తున్నారు. टिनमेन के बारे में मुझे फेसबुक से पता चला और तो मैंने सोचा कि ठीक है घर से खाना बनाना स्टार्ट किया एंड मैंने अराउंड 60 ऑर्डर्स किए. इनिशियली शुरुआत में मैंने 10 ऑर्डर्स से स्टार्ट किया था एंड स्लोली 6 महीने बाद आई स्टार्टेड डूइंग. मैंने 60 ऑर्डर्स करे एंड टिनमेन मुझे इसलिए अच्छा लगता है क्योंकि मैं घर बैठे खाना बना सकती हूँ एंड मुझे बाहर जाने की ज़रूरत नहीं है एंड मैं एक मतलब घर बैठे पैसे कमा सकते हैं. కార్పొరేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని ఎక్కువ ఖాతాదారులుగా కలిగి ఉన్న టిన్మెన్ వారంలో 5 రోజులే సేవలందిస్తోంది. శని, ఆదివారాల్లోనూ సేవలందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ముఖేష్ చైతన్య. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల వాసులకు నోరూరించే భోజనం అందిస్తున్న టిన్మెన్ ఆగస్టు నాటికి నగరమంతా సేవలందించేందుకు సన్నద్దమవుతోంది. త్వరలోనే బెంగళూరు, ఢిల్లీ నగరాల్లోనూ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. మీరు ఇంటి నుంచి క్యారియర్ పట్టుకెళ్ళకపోయినా మేము మీకోసం డబ్బా తీసుకొస్తామంటూ ఇంటి రుచిని అందించడంతో పాటు వారి ఆకలి బాధల్ని కూడా తీస్తూ ముందుకు సాగిపోతున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.